హైటెన్షన్ ప్రశ్న రావణ్ అరెస్ట్ నేపథ్యంలో జై భీమ్ రావు భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్వకేట్ జగ్గారాపు మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐను సీఐను అడగ్గా వివరాలు తెలపలేమని అంటున్నారని, చూపించండి అంటే కుదరదంటున్నారని, దీనిపై సరైన వివరం రాకపోతే ప్రశ్న రావణ్ చూపించాలి లేదా అని స్టేషన్లో జరుగుతున్నట్లు మనిషిని మాయం చేస్తారేమని అంటున్నారు. బొత్స ఐశ్వర్య సోషల్ యాక్టివిస్ట్ వచ్చి పోలీస్ స్టేషన్లో చూడడం జరిగిందని, పోలీసులు సరైన స్పందన తెలపలేదని అనంతరం మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నావు, నేను లోకల్ పుట్టుక నుండే నా తల్లిదండ్రులు పోరాట యోధులు, నువ్వెంత అంటూ నా వెంట కూడా పీకలేమంటూ మాట్లాడారు. ఇక్కడ ఎవరు నిలబడి నాయకులు లేరు అనుకుంటున్నావా, నేనున్నాను, ఎంత దూరమైనా పోరాడతానని అంటున్నారు. సోషల్ యాక్టివిస్ట్ రావణ్ గారిని అరెస్ట్ చేసి చూడడానికి వచ్చాము. సార్ ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటి సార్? మీరు ఈరోజు యూట్యూబర్ ఎవరైతే రావణ్ ఉన్నారో ఆయన్ను పిఠాపురం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు, ఇక్కడ తీసుకొని వచ్చారని సమాచారం వచ్చిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే 28వ తారీఖున మొన్న దళిత క్రైస్తవ సమర సంఖారావం అనే ఒక బహిరంగ సభను జడా శ్రవణ్ కుమార్ గారు ఏర్పాటు చేయడం, దానికి అతిథిగా ఈ రావణ్ గారు రావడం కూడా జరిగింది. రావణ్ గారు వచ్చి స్టేజ్ మీద ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేస్తున్న అనేక దాడులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు వివరించడానికి ఆయన భాషలో మాట్లాడడం జరిగింది. దాన్ని మరి ఏ విధంగా పోలీసులు తీసుకున్నారు, మరి ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే పెట్టారో కంప్లైంట్ ఏ విధంగా తీసుకున్నాడో అనేది నాకు ఇప్పుడు వచ్చి కూడా తెలియడం లేదు. మరి రాష్ట్రంలో రావణ్ ఒక్కడే మాత్రమే ఈ విధంగా మాట్లాడా, లేదంటే ఇంకెవ్వరూ కూడా మాట్లాడకుండా ఉన్నారా అనేది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. నిన్నటికి మొన్న పంతో నానాజీ మీ జనసేన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే బాన్చంద్ నా కొడక దమ్ముంటే రారా జగన్ అని మాట్లాడితే ఏం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఎన్ని కేసులు పెట్టింది మరి పంతో నానాజీ మీద? మేము కూడా మరి 2019లో అదే పంతో నానాజీ మేమందరం కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేశాం కదా, బాన్చంద్ నా కొడక నువ్వు కూడా రా అని మేము అనొచ్చా? సభ్యత, చదువుకున్నాం కాబట్టి సభ్యత ఉంది. వ్యవస్థలో మీరు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి సభ్యతతో మాట్లాడాలి. 24లో నేను ఇదే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేశాను కదా పవన్ కళ్యాణ్తో కలిపి, మరి నేను కూడా మాట్లాడచ్చా? బాన్చంద్ నా కొడక ఎక్కడున్నా నువ్వు అని చెప్పి అడగొచ్చా? కళ్ళు మూసుకొని పడుకొని ఎక్కడెక్కడో సినిమాలు తీసుకుంటూ ఎక్కడెక్కడో ఎంజాయ్ చేస్తూ ఉండి ఈ పిఠాపురంలో అసలు నువ్వు ఎక్కడ ఉంటావో తెలీదు. మాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కేసులు మాత్రం గాల్లో ఎవరి ద్వారా నువ్వు వేస్తూ ఉంటావు. ఇప్పుడు మేము కూడా కంపల్సరీగా రావణ్ మీద ఏ కేసులు వేశారు తెలీదు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి తెలీదు, ఛార్జ్షీట్ ఏం ఫైల్ చేశారో తెలీదు, అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలీదు, అసలు ఉన్నాడా సాయికృష్ణ ఉదంతంలాగా నేను ఉన్నారా తీసుకొచ్చి దారిలో చంపేశారా తెలీదు, మాకన్నా చూపించండి మీ అండర్లో తెలీదు, మేము చూపించాం. అసలు రకరకాల అనుమానాలు. ఒక మాట్లాడాలి అంటే స్వేచ్ఛగా మాట్లాడాలి అంటే హక్కులు కోల్పోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. దీని మీద మేము తప్పనిసరిగా హైకోర్టుకు పోతాం. వీళ్ళు ఏదైతే ఒకవేళ రావణ్ చూపించకపోతే పిఠాపురం స్టేషన్కి కొద్దిసేపట్లో జడా శ్రవణ్ కుమార్ కూడా వస్తూ ఉన్నారు. ఆయన ద్వారా మేము లీగల్గా ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా రావణ్ని కాపాడుకోవాలి, ఇలాంటి అన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తున్న సందర్భంగా పోలీస్ స్టేషన్లో మీకు ఏ సమాధానం కనిపించింది, దానిపైన మీరు ఏం స్పందిస్తారు? ఎస్ఐ గారిని కలవడం జరిగింది, నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు అంటారు. సిఏ గారిని కలిసాము, చెప్పకూడదండి ఇన్ఫర్మేషన్ అంటారు. సరే చెప్పొద్దండి, అట్లీస్ట్ రావణ్ చూపించండి, మీరు ఉన్నారా, కొట్టారా, తిట్టారా, ఎలా ఉన్నాం, ఏం జరిగింది చెప్పాలంటే మేము చూపించమంటారు. అసలు ఇక్కడ ఉన్నాడా అంటే చెప్పట్లేదు. కాబట్టే మాకు అనుమానాలు వస్తున్నాయి. ఒక 24లో పోటీ చేసిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా లేదా ఒక అడ్వకేట్గా మాకే చూపించకపోతే ఏంటి? మీ ప్రిన్సెస్లో చూపించండి, మేము మాట్లాడము, మేము ఫోన్లు కూడా తీసుకెళ్ళాం, ఆయనతో కలిసి బాగానే ఉన్నాడు అని వాళ్ళ కుటుంబ సభ్యులు రాత్రి వేరే స్టేట్కి తీసుకెళ్ళిపోయారు, ఉన్నారా లేరా అనేది అనుమానాలు మీ రాష్ట్ర ప్రభుత్వం మీద వస్తూ ఉన్నాయని మమ్మల్ని అడిగితే ఆ భార్యకి ఆ పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి? కాబట్టే తక్షణమే పోలీసు వాళ్ళు కూడా వెంటనే రావణ్ మాకు చూపించాలి, మాట్లాడించడానికి కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటాం. పార్టీ తరఫు నుంచి ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా ప్రస్తుతానికి పిఠాపురానికి? జై భీమ్ రావు భారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగాను ఇన్ఛార్జ్గా కూడా నేను ఉన్నాను కాబట్టి నేను ప్రస్తుతానికి రావడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్గా కూడా నేను ఉన్నాను కాబట్టి అడ్వకేట్గా కూడా నేను రావడం జరిగింది.
అయినా సరే మాలాంటి వ్యక్తులకి చూపించట్లేదు కాబట్టి వెంటనే జడా శ్రవణ్ కుమార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆయన కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మీడియా ద్వారా ప్రజలకు ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వంలో అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఐశ్వర్య, నేను ఇండిపెండెంట్ సోషల్ యాక్టివిటీస్ని. ఈరోజు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. రావణ్ ప్రశ్న ఒక ఇండిపెండెంట్, ఆయన సోషల్ యాక్టివిటీస్ ఎన్నో ఉద్యమాలు చేసిన ఆయన అక్రమంగా హైదరాబాద్లో నిన్న రాత్రి 11:30కి అరెస్ట్ చేసి పిఠాపురం వితౌట్ నోటీసులు తీసుకురావడం జరిగింది. దాన్ని నేను ఖచ్చితంగా ఖండించి ఇక్కడికి రావడం జరుగుతోంది. శ్రావణ్ కుమార్ గారు కూడా ఒక 10-15 మినిట్స్లో ఇక్కడ చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారంటే, ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద, గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నారు. 2029 ఎలక్షన్ లో కొనిదెల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న అహంకారం గద్దె దింపకపోతే నా పేరు బొజ్జా ఐశ్వర్యే కాదు. నువ్వు కాకినాడ వస్తే హౌస్ అరెస్టులు చేస్తావు, నన్ను RRR గారు వస్తే చేస్తావు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నీ అబ్బసొబ్బ ఏమన్నా అనుకున్నావా ఏంటి? ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినోడు నువ్వే అక్కడ ఉంటే, లోకల్ ఇక్కడ మేము. నీకు స్క్రిప్టులు రాయాలేమో, మాకు స్క్రిప్ట్ అక్కర్లా. ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. నేను కడుపులో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు. 10 తరాల ముందు నుంచి మేము ఇదే కుటుంబాల్లో ఉన్నాం. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏ సెక్షన్లు పెట్టారని ఇలా 41 నోటీసులు ఇవ్వకుండా తీసుకొచ్చి లోపడేశారు. కనీసం చూడడానికి కూడా సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరు కూడా అలో చేయట్లేదు. కానిస్టేబుల్ వచ్చారన్న విషయం, అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు రాత్రి తెలియనివ్వలేదు. అప్పటి వరకు లైవ్ లో మేము అందరం కలిసే మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఇలాగైపోతుంది, సామాన్య ప్రజలకు ఏంటిది అన్నట్టుగానే మేము వ్యవహరిస్తూ ఇలాగా ఏం చేస్తే బాగుంటుంది అని ముందుకు అడుగులేస్తుంటే నీకు అంత కారిపోతుందా? అరెస్టులు చేస్తున్నావు. ఎన్ని నోటీసులు ఇచ్చావు? నాకు 11 కేసులు పెట్టావు. ఏం పీకుతావయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. ఏంటి చట్టాలు ఏమన్నా నీ చుట్టవా ఏంటి? ఈ రోజు మొదలుకొని ప్రతి సామాన్యుడికి మేము అండగా ఉంటామని చెప్తున్నాను. నువ్వు ఏం పీక్కున్నా నువ్వు మా ఎంటుకు కూడా పీకలేవు. నీ దమ్ము ధైర్యం ఏంటో చూపించు. దమ్ము అంటే ఫిజికల్ ఇంటిమసీ అనుకుంటారేమో చెత్తన కొడకల్లారా. ఫిజికల్ ఇంటిమసీ కాదు, నీ ధైర్యం, నీ దమ్ము చూపించండి. మేము కూడా రెడీగా ఉన్నాం. నీకు అధికారం ఉందని ఇప్పుడు రెచ్చిపోతున్నావేమో. ఎంత ఇంకొక 2 సంవత్సరాలు తిప్పి కొడితే ఈడ్చిదంటే మళ్ళీ హైదరాబాద్ లో పడతావు నువ్వు. నీకు ముందుంది ముసలి పండుగ. జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని మసలు. నమస్తే అన్నారు, ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు. ఏంటండి చట్ట ప్రకారంగా అన్ని చేసామంటున్నారు. అన్ని పిట్టి సెక్షన్లు పెట్టారు. అన్ని నాన్ బెయిలబుల్ పెట్టినట్టు ఒక 2-3 నాన్ బెయిలబుల్, మిగిలినవన్నీ బెయిలబుల్ పెట్టారు. 111 సెక్షన్ లో మాత్రం రిమాండ్ కి విచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేమందరం ఇంకా బతికే ఉన్నాం కదండి. సోషల్ యాక్టివిటీస్ ఇలా చేస్తాం, మేము ఎందుకు ఉంటాం? సాయి గారు అన్న కేసు అయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. ముందు మనకు తెలియదు. అయిన తర్వాత వాళ్ళ మదర్ ఫైట్ చేస్తున్నప్పుడు వచ్చింది అది. ఇప్పుడైతే మన అందరం కలిసే ఉన్నాం కదా, మేమంటే ఏంటో కూడా చూపెడతాం. ఇంకేమన్నా? నా పేరు